హల్లెలూయా. నీతిమంతుల ఇల్లుని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఆశీర్వదించే దేవుడండి. దేవుని పిల్లలుగా మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడే. ఆశీర్వాదానికి వారసులు అవటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ అందరినీ ఆశీర్వదించడు సుమా. చాలామంది అడుగుతారు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇంత అప్పుల పాలైపోయారు అని. చాలామంది అడుగుతారు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇంత నష్టపోయారు అని. చాలామంది అడుగుతారు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలా రోగాల పాలైపోయారు అంటారు. కానీ బైబిల్ మనకేం తెలియచేస్తూ ఉందంటే అందరి ఇళ్ళని దేవుడు ఆశీర్వదించడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి, ఒక కుటుంబాన్ని ఆశీర్వదించాలి, ఒక నివాస స్థలాన్ని ఆశీర్వదించాలి అంటే ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుని యొక్క నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే నిందారహితంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతారో వారి నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆయన ఆశీర్వదించాలి అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. మీరు అడగొచ్చు, అమ్మగారు నీతిమంతులుగా ఉండాలంటే మేము ఏం చేయాలి అని. దానికి సమాధానం బైబిల్ మనకేం తెలియచేస్తుందంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందంటే అమూల్యమైనటువంటి మాట, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. యేసు రక్తంలో కడగబడటం అంటే నేను పాపిని అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. యేసు రక్తంలో కడగబడాలి. వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. రెండో మాట చెప్పనా, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో, ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఒకటి, యేసు రక్తంలో కడగబడిన వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. రెండోది, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. అప్పుడు మనం నీతిమంతులుగా మారుతాం. యేసు రక్తంలో కడగబడాలి. మన పాపాలు ఒప్పుకొని, మనం పాపులమని గ్రహించాలి. మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆ పాపం ఇంకెప్పుడు జీవితంలో చేయమని దేవుని దగ్గర ఒక తీర్మానం చేయాలి. యేసు రక్తంలో కడగబడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము రక్షణ పొందిన మనం అమ్మయ్య నీతిమంతులు అయిపోయాంలే అనుకోకూడదండి. బైబిల్ గ్రంథం ఏదైతే మనకు బోధించిందో ఆ లేఖనాలను అనుసరించి మన జీవితాలను మార్చుకోవాలి. ఇప్పుడు మాత్రమే నీతిమంతులుగా మారుతాం. మనం నీతిమంతులుగా మారినప్పుడు దేవుడు మన కుటుంబాలని దీవిస్తాడు.